వేస్ట్గా మాట్లాడడం మాకు చేత కాదు, కానీ ఉన్న విషయాలు తెలియజేయాలి. వేదాల యేసేపు గారి కుమారుడు వేదాల బోయేస్ గారికి, అలాగే సికల వెంకరెడ్డి గారు కుమార్తె రూబేనమ్మ గారికి వివాహం జరిగింది. తదుపరి వాళ్ళిద్దరూ కలిసి టీచర్స్గా పనిచేస్తూ, అలాగే వారి యొక్క ప్రయాణంలో మొదటగా వాళ్ళు ప్రయాణం ప్రారంభించింది చించనాడ గ్రామంలో ప్రారంభించారు. అక్కడికి చాలాసార్లు మేము వెళ్ళటం జరిగింది వారి గృహంలో. అక్కడే పాఠశాల, చర్చి రెండు దానిలోనే. దీనికి కారణం ఏంటంటే రూబేనమ్మ గారు, అందరూ కూడా రూబేనమ్మ గారి గురించి చెప్తున్నారు, చాలా సంతోషం. అలాగే వేదాల మోజేస్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి సువార్థికుడు, గాయకుడు, అనేక గ్రామాలు సైకిల్ మీద తిరిగిన వ్యక్తి. ఈ ఇన్స్పిరేషను తల్లిదండ్రుల నుంచి కూడా వచ్చింది. వేదాల యేసేపు గారు, ఇక్కడ సికిలే వెంకరెడ్డి గారు. ఈ సమయంలో సికిలే వెంకరెడ్డి గారు గురించి 2 మాటలు చెప్పి ముందుకెళ్తాను. ఆయన దైవజనుడు, నీతిమంతుడు, నీతిపరుడు, యథార్థవంతుడు. అనేక మందికి స్వార్థ ప్రకటించి 60 గ్రామాల్లో 60 చర్చలు ఏర్పాటు చేసి చాలా గొప్ప పరిచయం చేసిన వ్యక్తి. తల్లిదండ్రుల ప్రార్థన బిడ్డల మీదకి ఏ రీతిలో వస్తుందో ఆయనే నిదర్శనం. 6 కుమారులు, 3 కుమార్తెలు ఆయనకి. సికిలే వెంకరెడ్డి గారు మా అమ్మ పెద్దది, వీళ్ళ అమ్మ 3. అలాగే ఇంకా ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు పాటలు ఆయన ఒక చెల్లి, తర్వాత ఇక్కడ ఫోటోలు చేస్తున్నాడు, పెద్ద మంచిగా నిలబడ్డాడు ఆయన ఒక చెల్లి. ఇలాగా అక్క చెల్లెల పిల్లలు, అన్నదమ్ముల పిల్లలు అందరం కలిసి. అలాగే ఇక్కడ జాన్ డేవిడ్ గారు పెద్ద ఆయన తమ్ముడు మన రూబేనమ్మ గారు, వాళ్ళ కుమారుడు ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ తల్లిదండ్రుల ప్రార్థనే వాళ్ళ ఆశీర్వాదం. ఆమేన్. రూబేనమ్మ గారు అలాగే మోజేస్ గారు వాళ్ళు పరిచయం చేశారంటే వాళ్ళ ఆశీర్వాదం అండి. ఇంకొక విషయం ఏంటంటే, ముందు ఎక్కడ ఉండాలి, ఇది లేదు అని ఆలోచన చేసినప్పుడు చాకలపాలెం గ్రామంలో మా స్థలం పక్కన, పెద్ద కూతురు స్థలం పక్కన ఈవిడ